బిగ్ బాస్ ఫస్ట్ ఎపిసోడ్ ఇప్పుడే ముగిసింది. అయితే ఏమి ఎపిసోడ్ రా స్వామి. అంటే బిగ్ బాస్ కూడా ప్రీవియస్ సీజన్లో ఆ పెట్టిన గేమ్సే మళ్ళీ పెట్టి ఆ ఇచ్చిన టాస్క్లే మళ్ళీ ఇచ్చి ఆయన కూడా బాగా మొనాటని ఫీల్ అయినట్టున్నాడు. కొంచెం బిగ్ బాస్ టాస్క్ కూడా కొంచెం లైట్గా చేంజ్ చేశాడు. అయితే టాస్కుల్లో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్లోకి వెళ్ళే ముందు అసలు ఉదయాన్నే 8 గంటలకి పక్కా లోకల్ సాంగ్ ప్లే చేశారు. సో అందరూ కూడా ఎవరికి వచ్చినంతలో వాళ్ళు కొంచెం డ్యాన్స్ చేయటం, కొంచెం ఎంజాయ్ చేయటం అంతా బాగా చేశారు. సాంగ్ అయిపోతానే గీతురాయలు మొదలుపెట్టింది. సాంగ్ అయిపోతానే గీతురాయలు మొదలుపెట్టింది. ఆ బాత్రూముల్లో స్నానం చేసిన వాళ్ళు వెంటనే ఆ జుట్టు అంతా తీయండి, ఆ జుట్టు అంతా అక్కడే ఉంటే అసహ్యంగా ఉంటుంది, చండాలంగా ఉంటుంది, ఆ జుట్టు తీయండి అని అందరికీ చెప్తా ఆ మాట్లాడుతూ అట్లనే బాత్రూంలోకి వెళ్ళింది. బాత్రూంలోకి వెళ్ళి అక్కడ చూసి అక్కడ జుట్టు ఎవరు స్నానం చేసింది, ఈ జుట్టు అంతా ఇలాగుంటే ఎవరు తీస్తారు, ఇంత ఇది లేకుండా ఎవరు అది ఇది అనగానే పక్క నుంచి నేహా చౌదరి ఇంతమంది ఇక్కడ స్నానం చేసింది ఎవరంటే ఇనయా సుల్తానా అని చెప్పింది. వెంటనే గీతురాయలు ఇనయా సుల్తానా దగ్గరికి వెళ్ళిపోయి ఏంది నువ్వు స్నానం చేసావా, ఆ జుట్టంతా అక్కడే ఉంది, అది తీయకుండా వచ్చావు అది అని చెప్పి మొదలుపెట్టింది. నేను ఆ పక్క బాత్రూంలో చేశాను అనేది తను చెప్తుంటే పక్క నుంచి ఆదిరెడ్డి కూడా ఆ పక్క బాత్రూంలో చేసిందండి తనని కొంచెం సపోర్ట్ చేసే ప్రయత్నం అయితే చేశాడు. కానీ గీతురాయలు ఇంకా కంటిన్యూగా తనతోటే అంటే జనరల్గా చెప్తున్నట్టు తన వైపు చూసి ఆ విధంగా చేస్తే కష్టం, ఎవరు స్నానం చేస్తే వాళ్లే తీయాలి అంటుంటే వెంటనే ఇనయా సుల్తాన్ ఉండేసి మనం వర్క్ షేర్ చేసుకుంటాం కదా, వర్క్స్ ప్లాన్ చేసుకుంటాము, బాత్రూమ్ డ్యూటీ వచ్చిన వాళ్ళు చేస్తారు అది ఇది అంటుంటే నాకు బాత్రూమ్ డ్యూటీ వచ్చినా కూడా నేను చెయ్యను అని చెప్పి తను చెప్పే ప్రయత్నం చేసింది. అయినా మీరు నన్ను అడుగుతారేంటి, నిన్న రాత్రి అందరూ స్నానం చేశారు, మీరు వచ్చి నన్ను ఒక్కదాన్ని అడుగుతారేంటి అంటే నీకేమైనా తిక్కనా, తిక్కపిల్ల తిక్కదానా, నీకు తిక్క తగ్గించుకో అంటూ తనదనే స్టైల్లో యారగెంట్గా మాట్లాడటం స్టార్ట్ చేసింది గీతురాయల్. సో బేసిక్గా ఈ అమ్మాయి నిన్న స్టేజ్ మీదనే నాగార్జున్ని మాట్లాడనివ్వలేదు. సో హౌస్ మేట్స్ ఎలా ఉంటుందనేది నిన్ననే మనం గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్లో మాట్లాడుకుంటూ అనుకున్నాం. సో అదే కంటిన్యూ చేసింది. ఇక నువ్వేంటి అలా మాట్లాడతావు అది ఇది అంటుంటే తిక్కదానా పోయే తిక్కదానా అనుకుంటా హౌస్లోకి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళతో కూడా డిస్కషన్ స్టార్ట్ చేసింది. తిక్కదట్టుంది ఆ పిల్ల, నేను జుట్టు వేయొద్దు అన్నందుకు తిక్కగా మాట్లాడుతుంది, తిక్కదట్టుంది అంటూ లోపల కూడా డిస్కషన్ అనేది స్టార్ట్ చేసింది. సో అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ని ఫైమా చదవటం స్టార్ట్ చేసింది. సో అదేంటంటే ఇక్కడ విషయం చెప్పుకోవాలి, గీతురాయలు బిహేవియరు, గీతురాయలు మాటలు ఇవన్నీ చూస్తే లాస్ట్ సీజన్లో కరాటే కళ్యాణి గుర్తొచ్చింది నాకు. బిఫోర్ లాస్ట్ సీజన్ కరాటే కళ్యాణి గుర్తొచ్చింది నాకు. ఎందుకంటే ఆమె కూడా ఇట్లా గడగడగడగడ మాట్లాడేయటం, అవతల వాళ్ళని హర్ట్ చేయటం, అవతల వాళ్ళు తిరిగి కౌంటర్ వేస్తే తట్టుకోలేక అవతలకి వెళ్ళి యాడ్ అవటం, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. ఇట్లా లోడలోడ మాట్లాడే వాళ్ళు ఏంటంటే వాళ్ళ మీద ఎవరన్నా కౌంటర్ వేస్తే తీసుకోలేరు, వెంటనే లోపలికి వెళ్ళి ఏడుస్తారు. సో ఈవిడ కూడా ఇలాగే చేస్తుంది అనిపించింది. ఇట్లా ఎందుకంటే ఇది కెప్టెన్ చేయాల్సిన పనులు, ఇంకా కెప్టెన్ కాకముందే హౌస్ మేట్స్ అందరి మీద ఆ విధంగా వెళ్ళిపోయి మీరు అట్లా చేయబాకండి ఇట్లా చేయబాకండి అని చెప్పటం, వాళ్ళు ఏదన్నా తిరిగంటే నీకు తెక్క నీకు అదే నీకు ఇదే అనేయటం, అంటే అవతల వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారని చెప్పి అనేయటం, అవతల వాళ్ళు ఏమన్నా అంటే అది తీసుకోలేక పక్కకి వెళ్ళి ఏడవటం, ఇలాంటి క్యారెక్టర్లు కొన్ని ఉంటాయన్నమాట. సో అలా అనిపించింది నాకు గీతురాయలు కూడా. సో తర్వాత ఫైమా బిగ్ బాస్ ఇచ్చినటువంటి ఆ చార్ట్ తీసుకొని వచ్చి ఆ టాస్కుల గురించి చదివింది. బిగ్ బాస్ వీళ్ళకి ఇచ్చిన టాస్క్ ఏంటంటే క్లాసు, మాసు, ట్రాష్. క్లాస్ సభ్యులకి విఐపి బాల్కనీలోకి యాక్సెస్ ఉంటుంది, వీళ్ళు అన్ని సౌకర్యాలు అనుభవించవచ్చు, మిగతా వాళ్ళ చేత పనులు చేయించుకోవచ్చు, ప్లస్ వీళ్ళు నామినేట్ అవరు, కెప్టెన్సీ కంటెండర్స్గా వీళ్ళు డైరెక్ట్గా వెళ్తారు. సో ట్రాష్లో ఉన్నవాళ్ళు వీళ్ళ జీవితం దుర్భరం, వీళ్ళు వంట కూడా గార్డెన్లోనే చేసుకోవాలి, నేరుగా నామినేట్ అవుతారు, పనులన్నీ చేయాలి. సో వీళ్ళకి కొంచెం కష్టం అనమాట. తర్వాత మాస్, వీళ్ళకటు కష్టాలు ఉండవు, అలాగని చెప్పి పూర్తిగా పాజిటివ్స్ ఉండవు. ఏంటంటే కెప్టెన్సీ పోటీదారులు అవ్వడానికి ప్రయత్నించవచ్చు, వీళ్ళ టైం బాగాలేకపోతే వీళ్ళు టాస్క్లో కనుక ఓడిపోయి ట్రాష్లోకి కూడా వెళ్ళే ఛాన్సులు కూడా ఉంటుంది, వీళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి కొంచెం ఛాన్స్ ఉంది. ఇలా చెప్పేశారు. మీరు క్లాస్లో ఎవరుంటారు, ట్రాష్లో ఎవరుంటారు, ముగ్గురిని సెలెక్ట్ చేయమని బిగ్ బాస్ వీళ్ళందరికీ టాస్క్ ఇచ్చాడు. ఇట్లా వీళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్తా వస్తే చివరికి మిగిలింది ఎవరంటే క్లాస్ ఆదిత్య, సూర్య, శ్రీహాన్. ట్రాష్లోకి వచ్చేటప్పటికి ఇనయ, రేవంత్, గీతు వీళ్ళు ట్రాష్లోకి వచ్చారు. సో బ్రాస్లెట్స్ పంపించారు. క్లాస్ దీంట్లోకి వచ్చిన వాళ్ళకి బ్రాస్లెట్ ఇచ్చారు, ట్రాష్లో వచ్చిన వాళ్ళకి ఒక కాస్ట్యూమ్ ఇచ్చాడు బిగ్ బాస్. తర్వాత ట్రాష్లో ఉన్నవాళ్ళు మరి గార్డెన్లో కుక్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళ కోసం
రేవంత్ కుక్ చేశాడు. ఇకపోతే నిన్న ఏదైతే నాగార్జున గారు అది పంచ్, కిస్, హగ్గు కార్డ్స్ ఏవైతే ఇచ్చారో వాసంతి కృష్ణన్కి, సో ఆవిడ పంచ్ వచ్చి షానీకి ఇచ్చారు, హగ్ వచ్చి గీతుకి ఇచ్చారు, కిస్ వచ్చి మెరీనాకి ఇచ్చారు. సో ఆ తర్వాత అసలు కొబ్బరి బొండాల యుద్ధం టాస్క్ మొదలైంది. ఈ కొబ్బరి బొండాల యుద్ధం టాస్క్ బిగ్ బాస్ చెప్పినప్పుడు వీళ్ళకి పెద్ద అర్థం కాలేదు. తర్వాత వీళ్ళల్లో వీళ్ళు చర్చించుకున్న తర్వాత ఆ టాస్క్ ఏంటనేది అర్థమైంది. సో ట్రాష్లో ఉన్న వాళ్ళు మాస్లో ఉన్న వాళ్ళతో పోటీ పడతారు. ట్రాష్లో ఉన్న వాళ్ళు గెలిస్తే మాస్లో ఉన్న వాళ్ళతో స్వాప్ చేసుకోవచ్చు. మాస్లో ఉన్న వాళ్ళు గెలిస్తే క్లాస్లో ఉన్న వాళ్ళతో స్వాప్ చేసుకొని వాళ్ళ ప్లేసులు మార్చుకోవచ్చు. సో ఇది జరిగింది. సో ఫస్ట్ మాస్లో నుంచి ధైర్యం చేసి ఆదిరెడ్డి, యూట్యూబర్ ఆదిరెడ్డి ముందుకు వచ్చాడు. ట్రాష్ నుంచి ఇనయా సుల్తానా పోటీ పడింది. సో ఇద్దరూ హోరాహోరీగా పోరాటం చేశారు. కానీ ఆదిరెడ్డికి తన హైట్ అనేది అడ్వాంటేజ్ అయింది. తర్వాత ఇనయా చేతిలో కొబ్బరి బొండం పడిపోవడం, తర్వాత ఇనయా సుల్తానా పడిపోవడం, ఇట్లా మొత్తం మీద అయిన తర్వాత ఇనయా సుల్తానా కొబ్బరి బొండంలో ఉన్న నీళ్లు 100 ml వస్తే ఆదిరెడ్డి దగ్గర ఉన్నటువంటి కొబ్బరి నీళ్లు 300 ml వచ్చాయి. సో ఆదిరెడ్డి విన్నర్గా ప్రకటించారు. ఇప్పుడు విన్నర్ అయిన ఆది మాస్లో ఉన్నాడు కాబట్టి ఈయన క్లాస్లో ఉన్న వాళ్ళని ఒకళ్ళని తీసుకొచ్చి ఈయనటు స్వాప్ అవ్వచ్చు. సో ఇతను వాళ్ళ ఆప్షన్ ఇచ్చారు, మాలో ఎవరో నువ్వే సెలెక్ట్ చేసుకుంటే నేను సెలెక్ట్ చేసుకొని మీలో మీరే డిసైడ్ అయ్యి మీరు ఒకళ్ళు పంపించండి అన్నాడు. సో శ్రీహాన్ చోటు, శ్రీహాన్ తోటి ఆదిరెడ్డి స్వాప్ అయ్యి ఆదిరెడ్డి అటు వెళ్ళాడు, శ్రీహాన్ ఇటు వచ్చాడు. సూర్య ఉన్నాడు కదా, ఆర్జే సూర్య, నెమ్మదిగా కీర్తితో పులిహోర కలపడం స్టార్ట్ చేశాడు. లివింగ్ రూమ్లో కూర్చొని, సోఫాలో కూర్చొని, నాకు ఇలాంటి టీషర్ట్ నాకు ఉంది, ఇంకేంటి మరి, ఇంకేంటి చెప్పు పిచ్చి అంటూ, ఏమన్నావు నన్ను పిచ్చి అన్నావా అనగానే వెంటనే మనోడు ఇంకా పులిహోర కలపడం స్టార్ట్ చేశాడు. సో ఈ సీజన్లో ఫస్ట్ ఎపిసోడ్లోనే ఫస్ట్ పులిహోర స్టార్ట్ చేసిన పులిహోర రాజాగా మనం సూర్య అని చెప్పుకోవచ్చు. కీర్తితో పులిహోర స్టార్ట్ చేశాడు. తర్వాత ట్రాష్ సభ్యులందరూ కూడా మిమ్మల్ని అందరినీ ట్రాష్ అంటున్నా కూడా మీరు స్పీచ్ ఇచ్చే ఛాన్స్ మీకు ఇస్తున్నాను, మీరు ఒక స్పీచ్ ఇవ్వచ్చు అన్నప్పుడు ఫస్ట్ ఇనయా సుల్తానా లేచి వాళ్ళ నాన్న ముజీబుర్ రెహమాన్, ఆయన ఇండస్ట్రీకి రావాలనుకున్నారు, చాలా కష్టాల వల్ల రాలేకపోయారు, ఆయన లాస్ట్ ఇయరే చనిపోయారు. సో ఆయన కళను నిజం చేయడానికి నేను ఇండస్ట్రీకి వచ్చాను అని చెప్పి ఎమోషనల్ అయింది. మా నాన్న పేరు ముజీబుర్ రెహమాన్ అండ్ ఆయన పేరులోంచి రెహమాన్ తీసుకుని నేను ఇనయా రెహమాన్గా మారి నేను పేరు తెచ్చుకుంటాను, మా నాన్న పేరు నిలబెడతానని చెప్పింది. ఇంటి సభ్యులందరూ చప్పట్లు కొట్టారు. సో అంత ఎమోషనల్ స్పీచ్ చూసిన తర్వాత ఆల్రెడీ వాళ్ళ నాన్నగారిని పోగొట్టుకుంది అన్న మాట విన్న తర్వాత ఒక యాక్సిడెంట్లో తన కళ్ళ ముందే కుటుంబ సభ్యులందరినీ పోగొట్టుకున్న కీర్తి చాలా ఎమోషనల్ అయిపోయింది, విపరీతంగా వెక్కి వెక్కి ఏడ్చింది. సో అందరూ అని ఓదార్చారు. ఈ టైంలో గీతు అక్కడ లేకుండా లోపలికి వెళ్ళి లోపల కెమెరాల ముందు ఏడటం, కెమెరా ముందు పిచ్చి పిచ్చిగా మాట్లాడటం నాకు అనిపించింది. అసలు ఎపిసోడ్ స్టార్టింగ్లో ఆ తిక్కదానా అని చెప్పి ఇనయా సుల్తాన్ అని అందగాని వాస్తవంగా గీతుని చాలా తిక్కగా బిహేవ్ చేసింది అనిపించవచ్చు. అంటే ఏదో ఫికిల్ మైండెడ్ పర్సన్ లాగా, ఒక కన్సిస్టెన్సీ బిహేవియర్లో ఒక కన్సిస్టెన్సీ లేదు, చాలా అసలు ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి ఆవిడ బిహేవియర్లో. కాసేపు మామూలుగా ఉంటుంది, కాసేపు అగ్రెసివ్గా ఉంటుంది, కాసేపు ఏడుస్తుంది, ఏదో పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంది. నేను సెట్ అయ్యి వస్తాను, లోపలికి వెళ్ళి ఆడటం, అవసరం లేని విషయానికి ఆడటం, మళ్ళీ బయటికి రావటం. ఈలోపు నెక్స్ట్ నువ్వు మాట్లాడంటే నువ్వు మాట్లాడని రేవంత్ ఆవిడ అనుకొని మీరు మాట్లాడాక నేను మాట్లాడతాను అన్నందుకు లోపలికి వచ్చి కెమెరాల దగ్గర రేవంత్ మీద చాడీలు చెప్పటం. ఈయన మీద చాలా గౌరవం ఉండేది, అర్జున్ రెడ్డిలో పాటలు బాగా పాడడానికి గౌరవం ఉంది, ఇప్పుడు అన్న మాటతో గౌరవం పోయింది అని ఏదో పిచ్చి పిచ్చిగా తిక్కగా మాట్లాడుతూ కొంచెం ఆడ్గా బిహేవ్ చేసినట్లుగా అనిపించింది నాకు. సో మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత రేవంత్ మాట్లాడటం స్టార్ట్ చేశాడు. మాకు చిన్నప్పుడే మా నాన్నగారు చనిపోయారు, మాకు 6వ తరగతి దాకా తెలీదు, మీ నాన్న అమెరికాలో ఉన్నాడు అని చెప్పారు. సో 6th క్లాస్కి వచ్చాక అప్పుడు చెప్పారు మీ నాన్నగారు చనిపోయారని చెప్తుంటే మళ్ళీ గీతు లోపలికి వెళ్ళి మళ్ళీ ఏడటం స్టార్ట్. సో బయటకు వచ్చి 3వసారి ఖచ్చితంగా తను మాట్లాడాలి కాబట్టి నన్ను చిన్నప్పటి నుంచి అందరూ అపార్థం చేసుకుంటారు, నాతో ఎవరు సరిగ్గా మాట్లాడరు, ఇలా మాట్లాడుతుంటే ఎలా, ఇప్పుడే ఇలా మాట్లాడుతుంటే చిన్నప్పుడు ఇంక ఎలా ఉండవు అర్థం చేసుకోవచ్చు, అందరూ అవాయిడ్ చేయడంలో తప్పులేదు. సో తనకింత పేరు రావడానికి కారణం తన ఫాలోయర్స్ అని చెప్పింది. నిజంగా తన్నాలరా మిమ్మల్ని, నీలో ఏదో ఉంది, నీలో చాలా టాలెంట్ ఉంది, నువ్వు మాట్లాడు అని చెప్పి నా ఫ్యాన్స్ నన్ను ప్రోత్సహించారు, వాళ్ళ వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను, అప్పుడు అందరూ నా చుట్టూ మాట్లాడారు అని చెప్పి ఎప్పుడైతే ఫ్యాన్స్ మీదే పెట్టేసింది. తన ఫాలోయర్సే తన బలం అని చెప్పింది. ఇవి గురించి తెలియ చెప్పుంటారు ఆ ఫాలోయర్స్ కూడా. మరి ఇప్పుడు ఫాలోయర్స్ ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనిపిస్తుంది నాకు, ఎందుకంటే అంత పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసింది గీతు. తర్వాత తన ఫాలోయర్స్ పేర్లే సీసాలో రాసి స్విమ్మింగ్ పూల్లో పడేసింది. ఆ విధంగా
ఎందుకంటే మొదటి నుంచి తను అందరూ మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లోకి వచ్చాక ఈ అమ్మాయి టిక్టాక్లో ఉన్నప్పుడు నాకు తెలుసు మంచి మంచి కోట్స్ నాకు ఇన్స్టాగ్రామ్లో ఇన్బాక్స్లో చెప్పండి అని చెప్పి అడిగి ఆవిడ ఫాలోయర్స్ ఇచ్చినటువంటి కోట్స్ మీద ఒక లైన్ రాసుకొని అది చెప్పి పాపులర్ అయింది ఆవిడ. ఏది కూడా ఆవిడ సొంత తెలివితేటలు కాదు, ఆవిడే ఓపెన్గా చెప్పింది. నాకు ఎవడో ఇన్బాక్స్లో పంపించాడు, అది నేను చెప్తున్నాను ఇక్కడ అని చెప్పి ఆవిడే చెప్పింది చాలాసార్లు టిక్టాక్లో. అలా ఫాలోయర్స్ ఇచ్చినటువంటి దాన్ని తీసుకొని దాని మీద స్టోరీ బిల్డ్ చేసి చెప్పుకొని అలా మోర్ ఫాలోయర్స్ని సంపాదించుకుంది. ఆ విషయం ఆవిడే చెప్పింది కాబట్టి ఫాలోయర్స్కే ఆవిడ చాలా బిగ్ థ్యాంక్స్ చెప్తూ వాళ్ళ పేరుని రాసి ఆ సీసాకు ముద్దిచ్చి స్విమ్మింగ్ పూల్లో పడేసింది. సో ఇలాంటి ఫికిల్ మైండెడ్గా యారగెంట్గా అనిపించే గీతు ఇక్కడ దాకా రావడానికి కారణం ఆవిడ ఫాలోయర్సే. సో బిగ్ బాస్ తర్వాత కూడా ఆవిడ ఫాలోయర్స్ ఇంకా ఉంటారా లేదా అనేది మాత్రం చూడాలి. మొత్తం మీద ఈ పూర్తి ఎపిసోడ్లో అందరూ కూడా పెద్దగా ఏమి లేకపోయినప్పటికీ కూడా కొంచెం పిచ్చి పిచ్చిగా తిక్కగా మాట్లాడుతూ అందరినీ డామినేట్ చేయాలని ప్రయత్నిస్తూ అది కుదరనప్పుడు ఏడుస్తూ కొంచెం ఈరోజు ఎపిసోడ్ మొత్తానికి హైలైట్గా నిలబడింది గలాటా గీతు అని చెప్పుకోవచ్చు. అదనమాట ఈరోజు ఎపిసోడ్. సో ఎపిసోడ్ మొత్తం అయిపోయిన తర్వాత ఎవరైతే ట్రాష్ సభ్యులు ఉంటారో వాళ్ళ బెడ్రూమ్లో పడుకోవడానికి వీల్లేదని చెప్పి వాళ్ళ కోసం సపరేట్గా బిగ్ బాస్ పరుపులు పంపించాడు. సో ఆ పరుపులు తీసుకొని అందరూ రెస్ట్కి అయితే ఉపక్రమించారు. పూర్తిగా 50 నిమిషాలు కూడా ఈరోజు ఎపిసోడ్ టీవీలో అయితే ప్రసారం కాలేదు. ఇకపోతే 24 అవర్స్ లైవ్ అని పెట్టి ఈ బిగ్ బాస్ మీద ఉండేటటువంటి ఆ క్రేజ్ని తగ్గిస్తున్నారేమో అనిపించేది. ఇంతకుముందు ఎపిసోడ్స్లో అసలు ప్రోమో ఎప్పుడు పెడతారని విపరీతంగా ఎదురు చూసేవాళ్ళు. మాటికి మా టీవీ యూట్యూబ్ ఛానల్లోకి వచ్చి మాటికి రీఫ్రెష్ కొట్టుకుంటూ ఉండేవాళ్ళు జనాలు. అలాంటిది ఈ 24 అవర్స్ ఇది కొంతమంది ఈ బిట్లు స్క్రీన్ రికార్డింగ్ చేసి వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్లో పెట్టుకోవటం, అందువల్ల కొన్ని ముందే చూసేసి జనాలకి ఆ ఇంట్రెస్ట్ పోతుంది కొంచెంగా. ప్రీవియస్ సీజన్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఈ విధంగా 24 అవర్స్ లైవ్ ఉంచటం వల్ల ఆ ప్రీవియస్ సీజన్స్ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఈ సీజన్ మీద పోతుందేమో అని నాకు వ్యక్తిగతంగా అనిపిస్తుంది. చాలామంది ఏంటంటే ఈ 24 అవర్స్ లైవ్లో దీన్ని స్క్రీన్ రికార్డ్ చేసి వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్లో పెట్టేసుకుంటున్నారు. అవన్నీ ముందే చూసేసి సో ఎపిసోడ్ మీద ఇంట్రెస్ట్ జనాలు కోల్పోతున్నారు. అందులో ఎపిసోడ్ కూడా 50 నిమిషాలు వేసాడు, అందులో మళ్ళీ యాడ్స్. సో దీన్ని కొంచెం మార్చుకొని ఎపిసోడ్ మీద ఇంట్రెస్ట్ వచ్చేలాగా మా టీవీ యాజమాన్యం కనుక ప్రయత్నిస్తే చాలా బాగుంటుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. సో ఈరోజు తన పిచ్చి ప్రవర్తనతో గీతు హైలైట్గా నిలిస్తే టాస్క్ బాగా ఆడి ఆదిరెడ్డి క్లాస్ కంటెండర్గా మారి క్లాస్ టీంలోకి వెళ్ళి ఆయన హైలైట్గా నిలిచాడు. విఐపీ లాంజ్లోకి వెళ్ళి హాయిగా కూర్చున్నాడు, విఐపీ బాల్కనీలోకి వెళ్ళి. సో ఈరోజు కూడా ఆదిరెడ్డి తన మార్క్ నిలబెట్టుకున్నాడని చెప్పుకోవచ్చు. అది మిగతా హౌస్ మేట్స్ గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. టాస్క్ ఆడి ఆదిరెడ్డి తన బిహేవియర్ తోటి గీతు ఈరోజు ఎపిసోడ్ని వీళ్ళు మొత్తం తినేశారు. సో మిగతాది రేపటి ప్రోమోలు చూసిన తర్వాత మిగతా రివ్యూలు మనం రేపు చేసుకుందాం. ఈ ఎపిసోడ్లో నా రివ్యూ మీద మీ యొక్క అభిప్రాయాలు ఖచ్చితంగా కామెంట్స్లో తెలియజేయండి. నమస్తే, గుడ్ నైట్.